ఇందాడ అదే ఎవరు ఇవి సార్ మీ పార్ట్నర్ ఎవరు సార్ సిట్టింగ్ పార్ట్నర్ సార్ మాకు బయటికి వెళ్తే మేము రఘుబాబు గారు ఎవరు ఉంటే వాళ్ళు ఎక్కువ మామూలుగా ఎవరు లేరనుకోండి ఇంట్లోనే కూర్చొని ఒక సిద్ధాంతం చెప్పాడు శ్రీహరి గారు మహానుభావుడు. తాగేది మనం ఒక 2 గ్లాసులు 3 గ్లాసులు మన గదిలో కూర్చొని మనం తాగితే గొడవలేదు, తాగేసి డ్రైవ్ చేయకూడదు, వాడే ప్రాణం తీసే అధికారం మనకి లేదు. సో ఆయన బాగా పాలిష్ చేశాడు అందరినీ. నాకున్న మంచి మిత్రులను కోల్పోయాను. ఈ ఎక్కడైనా అవుట్డోరు గేమ్ చేంజర్కి మైసూరు అవన్నీ వెళ్ళాం. సాయంత్రం కానీ బ్రహ్మానందం గారు కూడా ఒక మీటింగ్లో ఉన్నారు. 10 అయింది, గ్లాసులు కడుక్కునే టైం అయింది, ఎవరు మాట్లాడలేదు అని. అంటే సినిమా అంటే పొద్దునుంచి కష్టపడి పనిచేసి ఉంటాం. మనకన్నా గ్లాసులు అంటాం, మనం సీసాలు కడుక్కునే టైం ఉంది బయట వాళ్ళు చాలామంది. కానీ ఇప్పుడు ఏం చేశారంటే హెల్త్ అవేర్నెస్ వచ్చి పిల్లలు ఇంటికాడ క్లాసులు పేకటం వల్ల గ్లాసులు తగ్గినాయి. ఆ క్లాసులకి గ్లాస్ తగ్గింది ఏదైనా ఉంటే ఇప్పుడు వీక్లీ వన్స్ కలుస్తాం, ఎక్కడైనా కలిసేసి కలిపేసుకోవటం బాటిల్లో ప్యాకప్ అయిపోగానే రఘుబాబు గారు మేము కృష్ణబాబు ఒకే కారులో కూర్చొని అదే బయలుదేరారు. అలాగా హెల్దీ ఫ్రెండ్షిప్. అదే సార్ అదే సార్. ఇందాడ షాక్ అని ఒక వర్డ్ యూజ్ చేశారు మీరు. సో బేసిక్గా ఇండస్ట్రీలో ఇవన్నీ మనం ఇవ్వటం, లేకపోతే మనకి ఎవరైనా ఇవ్వటం అప్పుడప్పుడు మనం ఫేస్ చేసుకుంటాం. సో అలా ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత అంటే ఇప్పుడంటే మీకు అలవాటు అయిపోయి ఉంటుంది ఇండస్ట్రీ నిలుబడి అన్నీ. బట్ స్టార్టింగ్లో కెరీర్ స్టార్ట్ చేసినప్పుడు సినిమా అవకాశాలు ఎక్కువ వస్తున్నప్పుడు కోలుకోలేని షాక్ ఏమన్నా తగిలిందా మీకు? అంటే ఎలాగంటారు షాక్ అంటే ఏదో రకంగా లైక్ అంటే కొంచెం ఎక్కువ ఫీల్ అవ్వటం, అంటే ఎప్పుడైనా పృథ్వీ గారిని మోసం చేయాలి అనిపించింది? నంది అవార్డుల దగ్గర షాకులు తగిలినాయి. ఖడ్గంకి నాకు జూరీ అవార్డు నంది అన్నారు. 30 years ఇండస్ట్రీ, నీకేం వస్తుంది అన్నారు చాలామంది పెద్దలు. తర్వాత ఎవరికో వెళ్ళిపోయింది అది. అప్పుడు ఒక షాకు. అప్పుడు ఇంకా ఫ్యామిలీ షిఫ్ట్ చేయలే, కృష్ణనగర్లో ఉండేవాళ్ళం. అప్పుడు ఏంటంటే రమ్ము ఒక కోటర్ తాగేసాం, పోయింది. ఇక దాని గురించి మర్చిపోయాం ఏడ్చి గదిలో. తర్వాత లౌక్యంకి వచ్చిందండి. ఇది దారుణం. లౌక్యంకి మామూలుగా ప్రపంచవ్యాప్తంగా అభిమానులందరూ బ్రహ్మాండంగా ఉంది ఆ టైమింగ్. అది లౌక్యంకి నీకు బబ్లు బాయిలింగ్ స్టార్ బబ్లు. అది జూరీలు కాదండి, మామూలు బెస్ట్ కమెడియన్ అనౌన్స్మెంట్ కూడా అన్నారు. అయిపోయాక అది పక్కకు పోయింది. టి సుబ్రహ్మణ్యరెడ్డి గారి అవార్డు దాంట్లో కూడా బెస్ట్ కమెడియన్ అన్నారు. అది లేదు. ఇలాగ షాకులు చాలా ఉన్నాయి. ఒక్కోసారి మేకప్ వేసుకుని అడ్వాన్స్ తీసుకుని ఈ క్యారెక్టర్ మనం ఈయన వచ్చాడంటే ఆయన ఉన్నాడేంటి వెళ్ళేటప్పటికి దేవన్ ఉన్నాడు ఒకసారి, రవిరాజ గారి డైరెక్షన్. అప్పుడు ఇదేంటి ఈయన ఉన్నాడు అనుకుంటే లేదు మాట్లాడదాం అన్నారు. సాయంత్రం వరకు అలా కూర్చొని ఉన్నాం. తర్వాత ఆయన యాక్ట్ చేస్తున్నాడంటే సరే ఇంకా నేను వచ్చేసాను. అలా కొన్ని అవమానాలు. పెద్ద షాక్ ఏంటంటే కోటి రామకృష్ణ గారిది దేవుళ్ళు సినిమా, నేను రాముడు, లయ గారు సీత, ఓల్డ్ సిటీలో ఒక అబ్బాయి ఉన్నాడు, అతను లక్ష్మణుడు. మమ్మల్ని మేకప్ చేసి చిరంజీవి గారి అంజీ షూటింగ్ జరుగుతుంది అన్నపూర్ణలో. కోటి రామకృష్ణ గారు వీళ్ళందరూ చూస్తే అద్భుతంగా ఉన్నది అన్నాడు ఆయన. బ్రహ్మాండంగా ఉన్నారు గెటప్లో. బ్లూ కలర్ మేకప్ అండి. ఎన్టీ రామారావులో ఉన్నవే అన్నారు అందరూ. సరే భద్రాచలం వెళ్ళాం. భద్రాచలం వెళ్తే నాకు ఇక్కడ ఈ కంటి మీద కంటిన్యూగా టీవీలో మెగాస్టార్ అప్పుడు 3 షిఫ్ట్లు చేసేవాడినండి బాగా బిజీగా. వేడి వల్ల ఇక్కడ కురుపులాగా వస్తే భద్రాచలంలో కోటి రామకృష్ణ గారి దగ్గర ఉండి తీసుకెళ్ళి ఒక హాస్పిటల్లో రేపు పొద్దున్న షూటింగు, అది ఎలాగైనా సరే ఆ గెట్ట తీసేయండి అని చెప్పి అది కట్ చేయించి మళ్ళీ పొద్దున్న 4 గంటలకి భద్రాచలం గుడిలో మేకప్ వేసుకుని అందరి బంధువు అయ్యే పాట. ఆ పాట మెట్ల మీద భద్రాచలం పుణ్యక్షేత్రం అనేది ఆయన ఆంజనేయ స్వామి గెటప్ రాజేంద్ర ప్రసాద్ గారు. అలాగే మిమ్మల్ని పిలుస్తుంటే మేము నడుస్తూ వస్తుంటాం. గర్భగుడిలో అందరూ లవకుశలు రామారావు గారిని చూసినట్టు ఉందన్నారు. అన్నీ బాగానే ఉన్నాయి. కింద అయిపోయింది షాటు, కింద కూర్చోండి అన్నారు. కింద కూర్చొని ఉన్నాం మేము. కింద కూర్చోండి అంటే ఎంతసేపటికి ఎవరో పిలవట్లా. ఏంటబ్బా ఇది మమ్మల్ని పిలవట్లేదంటే ఇప్పుడు ఆంజనేయుడు వేసాడు ఒక ఆయన ఆర్టిస్టు. ఆయన వచ్చి ఇక మీరు సర్దుకుని వెళ్ళిపోవటం బెటరు, శ్రీకాంత్ గారు వచ్చారండి. శ్రీకాంత్ గారు రావడం అంటే ఆయన మీసం దీనని అన్నారు కదా, అందుకే కదా మనకు వచ్చింది వేషం.
ఇప్పుడు ఆయన చేస్తాడండి అన్నారు. అది పెద్ద భారీ షాక్ అది. అప్పట్లో కార్లు గిట్ల పల్సర్ బైక్ ఉండేది. భద్రాచలం నుంచి నేను హోటల్కి వెళ్ళిపోయి సర్దుకుని బస్సు ఎక్కేసానండి. బస్సు ఎక్కేసి బయలుదేరి వచ్చేసాం. అప్పుడు పేజర్లు ఉండేవి. తర్వాత నేను తాడేపల్లిగూడెం వెళ్ళిపోతే మా ఇంటి ఎదురింటికి ఫోన్ వచ్చింది. ఫోన్ వచ్చి ఏమంటే దేవుళ్ళు సినిమాలోంచి మీరు వచ్చారు కదా, కోటరంగకృష్ణ గారు కూడా బాధపడ్డారు, మీకు వెంకటేశ్వర స్వామి క్యారెక్టర్ అండి. వద్దురా నేను మీకు దండం. ఇప్పుడు రాముడు అయిపోయింది, మళ్ళీ వెంకటేశ్వర స్వామి. లేదు లేదు మీరు అర్జెంట్ రండి అంటే మళ్ళీ అర్జెంటుగా మా ఇంట్లో వాళ్ళందరూ కలిసి వెళ్ళండి అంటే మళ్ళీ శ్రీశైలం ఈసారి. శ్రీశైలం వెళ్ళంటే ఆల్రెడీ సుమన్ గారు ఉన్నారు. సుమన్ గారు మారు వేషంలో ఉన్న వెంకటేశ్వర స్వామి అనుకున్నారా? నేను ఏదో పర్వాలేదు అనుకున్నా. ఎందుకంటే ఆయన అన్నమయ్యలో వాడిన కాస్ట్యూము దొరస్వామిరాజు గారితో మాట్లాడి అవి తెప్పించి నాకు గెటప్ వేశారండి. మీరు దేవుళ్ళు సినిమా చూసి తెలుస్తుంది. బాలసుబ్రహ్మణ్యం గారు చెప్పారు నాకు డబ్బింగ్. ఆ గెటప్ చూసి నేను ఒక స్టూల్ మీద కూర్చుని ఉంటే తెల్లవారుజాము 4 గంటల నుంచి 6 వరకే షూటింగ్ అండి. 2 గంటలే లోపల. అది రియల్గా అక్కడే చేశారు, శ్రీశైలం టెంపుల్లో. ఇంకా తర్వాత జనాలు వచ్చేస్తారు అని నన్ను చూసి గోవింద గోవింద అని దండం పెట్టేవారు. ఇదేంటో నేను ఏదో సక్సెస్ అయినట్టు ఉందా అనుకున్నాను. నేను సుమన్ గారు అనుకున్నారంటే నేను కూడా ఇదే వేస్తే పోయేదేమో అని. మళ్ళీ మనకి ఏదో పడుతుందని లేదకుండా 2 రోజులు హ్యాపీగా చేసి మళ్ళీ ఇక్కడ ఒక రోజు చేశారు. హాయ్ అనిపించింది నాకు. మొత్తం మీద సుమన్ గారు కాపాడారు, అలా కాపాడాడు ఆయన. సో అలాంటి షాకులు. ఓకే సార్, అంటే ఇవన్నీ ఓకే సార్. కానీ ఇప్పుడైనా మీ క్యారెక్టర్ ఇది అడ్వాన్స్ కూడా తీసుకుని చివరి మూమెంట్లో చెప్పకుండా తప్పించి వేరే వాళ్ళని కూడా పెట్టుకునే సిచ్యువేషన్స్ కూడా ఫేస్ చేసి ఉంటారు. చాలా ఉన్నాయి అలాగా. అడ్వాన్స్ ఇచ్చేసి కొన్ని అడ్వాన్స్ తర్వాత ఇస్తారని డేట్లు ఇచ్చేసి, అప్పట్లో ఎలా ఉంటుంది ఇన్ని డేట్లు అంటే బ్రహ్మాండం అనుకునేటప్పటికి అన్నీ రాసుకుని తర్వాత వాళ్ళు చెప్పరు మనకి ఏంటనేది చెప్పరు. ఏంటి ఎప్పుడు మళ్ళీ షూటింగ్ ఏంటనేది మనకి తెలియదు. అవతలేమో వచ్చిన సినిమాలు వదిలేస్తాం, వీళ్ళు ఇచ్చిన డేట్ల ప్రకారం అనుకుంటాం, అది అవ్వదు. సో అలా జరిగింది. చాలా ఒక 10-15 ఇన్సిడెంట్లు ఉన్నాయి అలాగా. అలా ఒక స్టార్ హీరోస్ లేకపోతే ఆ సినిమా చూసిన తర్వాత ఆ క్యారెక్టర్ బాగా హిట్ అయ్యి సినిమా బాగా హిట్ అయ్యి తర్వాత మీరు రియలైజ్ అయ్యి ఉంటారు కదా, అబ్బా మనం చేస్తుంటే బాగుంది. అలాగా ఠాగూరు డాక్టర్ ఉన్నాడు చూసారా, కో డైరెక్టర్ వేసాడు అతను. డాక్టర్ చంపేస్తారు. అతను వచ్చి యాక్ట్ చేస్తుంటాడు ఇలాగా సెవెన్ దగ్గర డాక్టర్ క్యారెక్టర్. అది నన్ను అనుకున్నారంట, నాకు డేట్లు లేదు కుదరలా. మెగాస్టార్ గారి దగ్గర చేయలేకపోయాను అంటే నేను అప్పుడు అసలు నిజంగా పెద్ద మనసు. నేను అప్పుడు వైసీపీలో ఉన్నాను, అయినా పిలిచి సైరాల్లో నాకు ఇంపార్టెంట్ క్యారెక్టర్.